స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అందరూ? మనమైతే ఇదివరకే బయాలజీ 1000 బిట్స్ సిరీస్ని అయితే స్టార్ట్ చేసామా. ఫస్ట్ వీడియో కూడా పూర్తి చేసాం. అందులో కానీ ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 అనేది ఎవరైనా చూడకపోతే మన ఛానల్ ఉంటుంది, దాన్ని చూసిన తర్వాత అయితే ఈ వీడియోని చూడండి. ఈరోజు అయితే ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇందులో గాను ఫస్ట్ క్వశ్చన్ అయితే క్లారిటీగా చూడండమ్మా. ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది మనం క్రియేట్ చేసిన 3000 ఎన్సీఆర్టీ బిట్స్ ఉన్నాయి కదమ్మా, అందులో బయాలజీలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి 4th క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా చూడండి. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని ఎంచుకుంటూ అడిగాడు. సరికాని వాక్యాన్ని ఎంచుకుంటూ అడిగాడు. ఫస్ట్ ఆప్షన్ ఏంటమ్మా? అండాలు గైనకాలజీ అన్నాడు. అండాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారమ్మా? గైనకాలజీ అంటారు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అండాలు, వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని గైనకాలజీ అంటారు. ఈ వాక్యం రైటేనా? రైటే. నెక్స్ట్ చూద్దాం. రక్తం హెమటాలజీ అన్నాడు. రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారమ్మా? హెమటాలజీ అంటారు. ఈ వాక్యం కూడా సరైనదేనా? ఎస్, ఈ వాక్యం కూడా సరైనది. ఇప్పుడైతే థర్డ్ వాక్యం చూద్దాం. గాయాలు ట్రెమటాలజీ అన్నాడు. గాయాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారమ్మా? ట్రెమటాలజీ అంటారు. గాయాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ట్రెమటాలజీ అంటారు. ఇది కూడా రైట్ ఆన్సరే. సో మిగిలింది ఏంటంటే ప్రేగుగాస్ట్రాలజీ. ఈ వాక్యం అయితే రాంగ్గా ఇవ్వడం జరిగిందని అబ్సల్యూట్గా టిక్ పెట్టవచ్చు. దీని ఎక్స్ప్లెనేషన్ అయితే ఒకసారి క్లారిటీగా చూద్దామా. ప్రేగు మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారమ్మా? గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటారు. ఏంటిది? గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటారు. అంతేగాని గ్యాస్ట్రాలజీ, గ్యాస్ట్రిక్ అని ఇలాంటి పదాలు అయితే లేవు. కాబట్టి 4 ఆప్షన్లు ఉన్న వాక్యం అయితే తప్పుగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాంతవ భక్షణ అనగా ఏమని అడిగాడు. ఏమడిగాడమ్మా? జాంతవ భక్షణ అనగా ఏమని అడిగాడు. జాంతవ భక్షణ అంటే ఏంటమ్మా? ఘన రూపంలో ఉండే ఆహారము తీసుకోవడం. ఏంటమ్మది? జీవులు అనేవాడు ఘన రూపంలో ఉండే మరియు ద్రవ రూపంలో ఉండే ఆహారాన్ని తీసుకునే వారిని మనం ఏమని పిలుస్తాం? జాంతవ భక్షణ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ ఎవరమ్మా? మానవుడే. మానవుడు ఘన రూపపు ఆహారాన్ని తీసుకుంటాడు. అదేవిధంగా స్వజాతి భక్షకులు అంటే ఏంటి? స్వజాతి భక్షకులు అంటే సేమ్ తనలా ఉండే జీవులను తినేది. ఉదాహరణ ఏంటి? పాములు కదా. పాములు అనేవి తనలా ఉండే జీవులనే తింటాయి. తర్వాత రక్త భక్షకులు. రక్త భక్షకులు అంటే ఏంటమ్మా? రక్తాన్ని ఆహారంగా తీసుకునే జీవులు. రక్తాన్ని ఆహారంగా ఏం తీసుకుంటాయి? దోమలు తీసుకుంటాయి. దోమలు అనేవి రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. సో ఇక ఈ క్వశ్చన్లో ఆన్సర్ ఏంటంటే జాంతవ భక్షణ అనగా ఘన రూపాహారము తీసుకునే జీవులు అని అర్థం. ఎగ్జాంపుల్ మానవుడు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే మన 3000 ఎన్సీఆర్టీ బిట్స్ బయాలజీలో వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో 17th క్వశ్చన్ అయితే తీసుకోవడం జరిగింది. 17th క్వశ్చన్ నుంచి తీసుకోవడం జరిగింది. దీని ఎక్స్ప్లెనేషన్ అయితే క్లారిటీగా చూడండి అమ్మా. పొగ తాగడం వలన వచ్చే వ్యాధి ఏంటి అడిగాడు. క్రింద కొన్ని వ్యాధులు ఇచ్చాడు. అందులో పొగ తాగడం వలన, స్మోకింగ్ చేయడం వలన వచ్చే వ్యాధి ఏంటని అడిగాడు. ఏంటో చూద్దాం క్లారిటీగా. ఫస్ట్ ఆప్షన్ ఏంటి ఇచ్చాడమ్మా? క్షయ ఇచ్చాడు. క్షయ అనేది దేనివల్ల వస్తుందమ్మా? మైకోబాక్టీరియం ట్యూబర్కోలోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది తప్ప పొగ తాగడం వల్ల అయితే క్షయ రాదు. సో ఫస్ట్ ఆప్షన్ రైటా? కాదు కదా, ఇది రాంగ్. నెక్స్ట్ ఏంటి? కోరింత దగ్గనిచ్చాడు. సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు కోరింత దగ్గనిచ్చాడు. ఇది ఎందుకు కలుగుతుందమ్మంటే బోర్టిటెల్లా పెర్టుసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది, కానీ పొగ తాగడం వల్ల అయితే కోరింత దగ్గు వ్యాధి అయితే రాదు. ఇది కూడా కాదు. నెక్స్ట్ ఏంటమ్మా? సిడిరోసిస్ అని ఇచ్చాడు. పొగ తాగడం వల్ల సిడిరోసిస్ వస్తుందా? కాదు కదా. ఎందుకంటే సిడిరోసిస్ అనేది ఐరన్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి వస్తుంది. ఎక్కువగా ఐరన్ ఫ్యాక్టరీలో పనిచేసే వారికి ఈ సిడిరోసిస్ వ్యాధి వస్తుంది. ఇదే రైట్ ఆన్సరా? ఇది కూడా కాదు. ఇంకా మిగిలింది ఏంటమ్మా? లాస్ట్ ఆప్షన్ ఎంపైసీమా. ఏంటిది? ఎంపైసీమా. ఎంపైసీమా అనే వ్యాధి పొగ తాగడం, స్మోకింగ్ వల్ల వస్తుంది. రీజన్ ఏంటంటే స్మోకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే చిన్న గాలి గదులు అనేవి దెబ్బతింటాయి. అలా దెబ్బతింటే దానికి గల వ్యాధి పేరేంటమ్మా? ఎంపైసీమా. ఏంటిది? ఎంపైసీమా. నెక్స్ట్ వన్ క్వశ్చన్. జీవితం యొక్క పెరుగుదల మరియు నిర్వహణ కోసం అవసరమైన అమైనో ఆమ్లాల సంఖ్య ఎంత? అమైనో ఆమ్లాల సంఖ్య ఎంత? ఎంతమ్మా? 8. అంటే 8 జీవితం యొక్క పెరుగుదల మరియు నిర్వహణ కోసం అవసరమైన అమైనో ఆమ్లాల సంఖ్య ఎంత అంటే 8. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ప్రెసెంట్ రైల్వే ఎగ్జామ్స్లో ఎక్కువగా మొక్కల గురించి కూడా అడగడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ అయితే మనం 3000 బిట్స్ ఎన్సీఆర్టీలో మొక్కల టాపిక్ నుంచి 16వ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. 16వ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అయితే క్లారిటీగా చూడండమ్మా. క్రింది వాటిలో ఏది మొక్కల రాజ్యం యొక్క ఉభయచరాలు అని పిలుస్తారు అడిగాడు. మొక్కల రాజ్యం యొక్క ఉభయచరాలు అని పిలుస్తారు. దేన్ని పిలుస్తారమ్మా? బ్రయోఫైట్స్ని పిలుస్తారు. ఏంటది? బ్రయోఫైట్స్ని అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్, ఏరోబిక్ శ్వాసక్రియలో గ్లూకోజ్ అనేది డాష్గా విచ్ఛిన్నం చేయబడుతుంది అడిగాడు. ఈ క్వశ్చన్ అయితే మనం 3000 ఎన్సీఆర్టీ బిట్స్లో బయాలజీలో శ్వాసక్రియ నుంచి తీసుకోవడం జరిగిందమ్మా. శ్వాసక్రియలో 6th బిట్లో అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. ఏరోబిక్ శ్వాసక్రియలో గ్లూకోజ్ అనేది దేనిగా విచ్ఛిన్నం చేయమని అడిగింది. దేనిగా విచ్ఛిన్నం చేయబడుతుందని అడిగాడు. ఏరోబిక్ శ్వాసక్రియ అంటే ఏంటమ్మా? ఏరోబిక్ శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియ. అంటే దీన్ని తెలుగులో ఏమంటారమ్మా? వాయు సహిత శ్వాసక్రియ అని అంటారు. ఈ వాయు సహిత శ్వాసక్రియలో గ్లూకోజ్ దేనిగా విచ్ఛిన్నం చేయబడుతుంది అడుగుతున్నాడు. గ్లూకోజ్ దేనిగా విచ్ఛిన్నం చేయబడుతుందమ్మా? కార్బన్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ మరియు H2O నీరు, అదేవిధంగా శక్తి ఎనర్జీగా విభజించబడుతుంది, విచ్ఛిన్నం చేయబడుతుంది. ఏ విధంగా విచ్ఛిన్నం చేయబడుతుంది అంటే గ్లూకోజ్ కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు మరియు శక్తి ఎనర్జీగా విచ్ఛిన్నం చేయబడుతుంది. ఏ ప్రక్రియ ఇది? ఏరోబిక్ శ్వాసక్రియలో గ్లూకోజ్ అనేది కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు మరియు శక్తిగా విచ్ఛిన్నం చేయబడుతుంది. నెక్స్ట్ వన్, డాష్ అనేది మానవునిలో అంతఃస్రావి గ్రంథి కాదు. అంటే క్రింద కొన్ని ఇచ్చాడు గ్రంథులు, ఆ గ్రంథి అనేది మానవునిలో అంతఃస్రావి వ్యవస్థకు గ్రంథి కాదంట. అంతర్స్రావి గ్రంథి కాదంట. ఏంటది? కాలేయం. కాలేయం అనేది అంతర్స్రావి గ్రంథి కాదమ్మా. కాలేయం అనేది అంతర్స్రావి గ్రంథి కాదు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. క్లారిటీగా చూడండి. శరీరం యొక్క నిద్రపోయే మరియు మేల్కొనే చక్రం ఏ హార్మోన్ ద్వారా నియంత్రించబడుతుంది? అంటే మానవ శరీరంలో నిద్ర మరియు మేల్కోవడం అనేది ఏ హార్మోన్ నియంత్రణలో ఉంటుంది అడిగాడు. ఏ హార్మోన్ అమ్మా? మెలటోనిన్. ఏంటిది? మెలటోనిన్ హార్మోన్ నియంత్రణలో ఉంటుంది. ఈ నిద్ర అనేది మెలటోనిన్, ఈ హార్మోన్ అనేది మానవ శరీరంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చీకటి పడే సమయంలో ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అందుకే మానవుడికి సహజంగా రాత్రిపూట నిద్ర రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే పడుకునేటప్పుడు లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటే ఈ కైస్లు అనేది మెలటోనిన్ ఎక్కువగా రిలీజ్ అయ్యి నిద్ర పట్టే ఛాన్స్లు అనేవి అధికంగా ఉంటాయి. నెక్స్ట్ వన్, ఆహారాన్ని తినడానికి మరియు విసర్జించడానికి డాష్ నుండి డాష్ అంటే ఎన్ని గంటల సమయం పడుతుంది? ఆహారము తినడానికి మరియు విసర్జించడానికి ఎన్ని నుండి ఎన్ని గంటలు పడుతుంది? ఎన్ని గంటలు పడుతుందమ్మంటే దీని ఆన్సర్ ఎగ్జాక్ట్గా అయితే 12 నుంచి 24 గంటల సమయం పడుతుంది. 12 నుంచి 24 గంటల సమయం పడుతుంది. నెక్స్ట్ వన్, నేలలోని తేమను దేనితో కొలుస్తారు అడిగాడు. నేలలోని తేమను దేనితో కొలుస్తారమ్మా? టెన్షియోమీటర్తో కొలుస్తారు. నేలలోని తేమను టెన్షియోమీటర్తో కొలుస్తారు. అదేవిధంగా ఫోటోమీటర్ దేనికి ఉపయోగపడుతుంది? ఫోటోమీటర్ అనేది కాంతి తీవ్రతను కొలవడానికి ఉపయోగపడుతుంది. ఫోటోమీటర్ అనేది కాంతి తీవ్రతను కొలవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రైన్ గేజ్ ఏంటమ్మా? ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలో కురిసిన వర్షాన్ని కొలవడానికి ఉపయోగపడేది ఈ రైన్ గేజ్. అదేవిధంగా హైడ్రోమీటర్ ఏంటంటే హైడ్రోమీటర్ అనేది ద్రవాల యొక్క సాపేక్ష సాంద్రతను కొలవడానికి ఉపయోగపడుతుంది. హైడ్రోమీటర్ అనేది ద్రవాల యొక్క సాపేక్ష సాంద్రతను కొలవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ అమ్మా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ క్లారిటీగా అయితే చూడండి. మానవ గుండెలోని ఏ కణం ఏంటిది? ఏ కణం ఆక్సిజన్ను అధికంగా ఉన్న రక్తాన్ని ఊపిరితిత్తుల నుండి పొందుతుంది? ఊపిరితిత్తుల నుండి పొందుతుంది. ఏంటమ్మా అది? ఎడమ కర్ణిక. ఏంటది? ఎడమ కర్ణిక. ఏంటమ్మా ఎడమ కర్ణికలో ఎప్పుడు కూడా ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తాన్ని పొందుతుంది కదా. ఏంటది? ఎడమ కర్ణిక. అందుకే క్వశ్చన్ అయితే రివర్స్లో తిప్పి అడగడం జరిగింది అంతే. నెక్స్ట్ వన్,
కణంలోని లైసోజోముల యొక్క పనితీరు ఏమిటి? కణంలోని లైసోజోములు అనేవి ఏం చేస్తున్నాయి అడుగుతున్నాడు. ఏం చేస్తాం? కణం ద్వారా తీసుకున్న పదార్థాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. ఏంటిది? కణం ద్వారా తీసుకున్న పదార్థాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్ అయితే నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.